నేను డాక్టర్ శేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, కిమ్స్ సర్జన్ హాస్పిటల్, బేగంపేట్. వాస్కులర్ సర్జన్ అంటే ఎవరు? మామూలుగా మన శరీరంలో గుండె నుంచి కాళ్ళకి చేతులకి రక్త సరఫరా ఆర్టరీస్ ద్వారా వెళ్తుంది. అది మంచి రక్తం తీసుకెళ్తుంది. చెడు రక్తం అనేది వీన్స్ ద్వారా చేతుల నుంచి కాళ్ళ నుంచి రిటర్న్ గుండెకు వస్తుంది. సో ఈ ఆర్టరీస్లో వీన్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాస్కులర్ సర్జన్ సంప్రదించాలి. సో మనకు కామన్గా వచ్చే వాస్కులర్ సర్జరీ డిసీజెస్ ఏముంటాయి? ఎక్కువ మందికి ముఖ్యంగా మనం చూసేది వారికోస్ వీన్స్. అంటే కాళ్ళ నుంచి గుండెకి వచ్చే దారిలో రక్త సరఫరా పైకి వెళ్లకుండా అక్కడ ఉండిపోవడం వల్ల నాలు ఉబ్బడము, స్కిన్ నల్లగా అయిపోవడము, దానివల్ల పుండ్లు పడడము. ఇంకా ఎక్కువ సిగరెట్ స్మోకింగ్, ఇంకా గుట్కాలు నమ్మడం వల్ల వచ్చే వాళ్ళలో ఆర్టరీస్లో సర్జరీ నుంచి రక్త సరఫరా ఇంప్రూవ్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంకా అన్యూరిజమ్స్ అంటే మన రక్తనాళాలను బెలూన్ లాగా ఉబ్బడంని అన్యూరిజం అంటారు. అన్యూరిజమ్స్ కూడా ట్రీట్ చేస్తూ ఉంటాము. ఇంకా స్ట్రోక్ పేషెంట్స్లో కూడా మన గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాల బ్లాక్ ఉన్నా సరే దాని స్టెంటింగ్, ఇంకా ఎండార్టెక్టిమ్ అంటాము. అంటే ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో బ్లాక్ తీసేసేది. ఇంకా రోజువారీ యాక్సిడెంట్స్లో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ట్రామా కేసెస్లో ఏదైనా వెజల్ ఇంజరీ ఉంటే దాన్ని బైపాస్ లేదంటే రిపేర్ చేయడము. ఇంకా డీవీటీ అంటే మన కాళ్ళ నుంచి గుండెకి వెళ్ళే రక్తనాళాలు మొత్తం బ్లాక్ అయిపోవడం, దానిలో మొత్తం ఐవిసి ఫిల్టర్ పెట్టేసి మెకానికల్ థ్రాంబెక్టమీ అత్యాధునిక పరికరాలతో మొత్తం క్లాట్ అంతా తీసేయడం. దాని ద్వారా కాళ్ళకి బాపడే తొందరగా తగ్గుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మన ప్రజల్లో వాస్కులర్ సర్జరీ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. ఈరోజు August 6th అంటే నేషనల్ వాస్కులర్ డే. మన ఇండియాలో వాస్కులర్ సర్జన్స్ అందరూ కలిసి స్థాపించిన సంస్థ వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా. August 6th రోజు 20 ఏళ్ల ముందు స్టార్ట్ అయింది. దాన్ని ప్రతి సంవత్సరం మనం August 6th రోజు నేషనల్ వాస్కులర్ డే అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్లాంటి క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ముఖ్యంగా పల్లెటూరులో వేలు చిన్న గ్యాంగిన్ వస్తే మోకాల కింద కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్తోని ఆంపిటేషన్ వెళ్ళకుండా మనం యాంజియోప్లాస్టీ చేసి బెడ్ సరఫరా ఇంప్రూవ్ చేసి కాలు కాపాడుతూ ఉంటాము.